ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? దేవుడి చేతిలో ఒక ఆయుధంగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మొదటి ముద్రలో సాతానుడి దగ్గర విల్లు ఉంది కానీ బాణం లేదు. వాడి దగ్గర ఏముంది? విల్లు ఉంది కానీ బాణం లేదు. అంటే వాడు విల్లుతోనే భయపెడుతున్నాడు. అయితే మన ప్రభువు దగ్గర విల్లు ఉంటుంది, బాణము ఉంటుంది. అయితే ఏ బాణాన్ని ఆయన వాడుతున్నాడంటే యవ్వనస్తుడు అనే బాణాన్ని దేవుడు వాడాలని ఆశపడుతున్నాడు. సాతానుడు కూడా యవ్వనస్తునే వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా మందిని డ్రగ్స్కి అలవాటు చేశాడు. రకరకాల ఆ యొక్క వ్యసనాలతో వాడు నింపేశాడు యవ్వనస్తుల్ని. కొంతమంది జీవితాలను పాడు చేశాడు. కానీ దేవుడు అనుకున్నది ఏంటంటే ఆయన చేతిలోకి తీసుకుని ఒక గొప్ప శక్తి కలిగిన యవ్వనస్తులుగా, దుష్టుని జయించేవారుగా దేవుడు అభిషేకించాలని ఆయన కోరుతా ఉన్నాడు. సో ఈరోజు మన మీద ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా మీ అందరి మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఆయనకు ఉంది. సో ఖచ్చితంగా మీరు దేవుడు ఏదైతే ఎదురు చూస్తున్నాడో దాని స్థానంలో నిలబడి దుష్టుని జయించవలసిన వారుగా ఉన్నారు. అందుకంటే మీరు బలవంతులు అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది బలము? ఈరోజు యవనస్తుడికి ఎక్కడి నుంచి వస్తుంది బలం అంటే, ఎప్పుడైతే ఒక యవనస్తుడు దేవునికి నాజీరు చేయబడుతున్నాడు, వాక్యానికి నాజీరు చేయబడుతున్నాడు, ఆ వ్యక్తి బలాన్ని పొందుతాడు. మనం నాజీరు చేయబడకుండా దేవుని వాక్యాన్ని మనం సమర్పించుకోకుండా మేము బలవంతులు అంటే నీ సిక్స్ ప్యాక్ జిమ్ బాడీయో పనిచేయదు దానికి. చాలామంది అని కూడా నేను చాలా బలంగా ఉన్నాను జిమ్ బాడీ అనుకుంటారు. అదేమీ పనిచేయదు. నీ బలం ఎక్కడుందంటే దేవుని యొక్క శక్తి నీ బలమై ఉన్నది. ఎప్పుడు నీకు బలం వస్తుందంటే దేవుడికి నువ్వు ఎప్పుడైతే నాజీరు చేయబడతావు, నువ్వెప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటావు, ఆటోమేటిక్గా దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమనిస్తాడు. ఇప్పుడు ఆ శక్తిని కానీ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో నువ్వు శత్రువుని ఓడించవచ్చు. నువ్వు శత్రువుని ఓడించేది ఎప్పుడంటే దేవుని యొక్క బలాన్ని పొందినప్పుడు. దేవుని యొక్క బలం పొందుకోకుండా నువ్వు శక్తిని పొందలేవు. నువ్వు శక్తిని పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవునికి నాజీరు చేయబడాలి. ఒక్కోసారి నువ్వు నాజీరు చేయబడ్డావంటే, నాజీర్ అంటే దేవునికి ప్రతిష్ఠింపబడడం, వాక్యానికి ప్రతిష్ఠింపబడడం. ఎప్పుడైతే వాక్యానికి ప్రతిష్ఠింపబడ్డావో నువ్వు శత్రువుని జయిస్తావు, అపవాదిని జయిస్తావు, దుష్టుని జయిస్తావు. అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు. ప్రతి యవనస్తుడు బలవంతుడు కాదు. ఈరోజు చాలామంది బలహీనులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు సంఘాల్లో బలహీనులుగా ఉంటారంటే వాళ్ళు దేవుడికి ప్రతిష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వక, దేవుడికి వారి జీవితాలు ప్రతిష్ఠించుకొనక వారు బలహీనులుగా ఉంటారు. నేను బలహీనుణ్ణి, నేను సరిగా ఉండను అని అతను అనుకుంటాడు. ఎందుకు ఆ విధంగా అవుతున్నాడంటే అతను దేవుడికి ప్రతిష్ఠించుకోవట్లేదు, దేవుడికి నాజీరు చేయబడట్లేదు. ఆ కారణమును బట్టి అతను వీక్గా ఉంటున్నాడు. కానీ ఏ వ్యక్తి అయితే దేవుడికి సమర్పించుకుంటాడో అతను చాలా బలంగా ఉంటాడు. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, నువ్వు శక్తి